ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్సీడియస్ ఫ్రాంచైజీలో రీసెంట్ గా రిలీజ్ అయిన ఇన్సీడియస్ అవుట్ ఆఫ్ ది ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ మూవీని చూడాలంటే ప్రీవియస్ మూవీస్ లో ఉన్న ది ఫర్దర్ అనే చిన్న విషయం గురించి తెలియాలి. బెటర్ ఏంటంటే మీరు ప్రీవియస్ గా వచ్చినటువంటి మూవీస్ ని చూసి ఈ మూవీ చూస్తే మీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. లేదంటే మన ఛానల్లో కంప్లీట్ ఇన్సీడియస్ పార్ట్స్ అనేవి 1 to 5 వరకు రీక్యాప్ అనేది ఉంది. దాన్ని చూసి కూడా ఈ మూవీని కంటిన్యూ చేయొచ్చు. అయితే ఇన్సీడియస్ సిరీస్ స్టార్టింగ్ నుంచి లాంబర్ట్ ఫ్యామిలీ పై స్టోరీ మొత్తం రన్ అయింది. కానీ ఈ 6th పార్ట్ లో మనకు ఒక కొత్త ఫ్యామిలీ ఇంట్రడ్యూస్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఈ ఫ్రాంచైజీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఒక కొత్త విషయాన్ని అయితే యాడ్ చేశారు. అంతేకాదు మూవీలో ఒక పవర్ఫుల్ విలన్ అయితే కనిపిస్తాడు అండ్ భయపడతాడు కూడా. స్పెసిఫిక్ గా 2 క్రీపీ సీన్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ 20 minutes లో మూవీలో ఉన్నటువంటి కీ కాన్సెప్ట్ అనేది విజువల్ రూపంలో కనిపిస్తుంది. మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. కానీ ఒకవేళ భయపడితే చిన్న పిల్లలు అవాయిడ్ చేయడం బెటర్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ 1999 లో పీట్స్బర్గ్ అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ మనం జెమ్మా హాల్ అనే ఒక స్కూల్ కి వెళ్ళేటువంటి గర్ల్ వచ్చేసి తన ఇంటి బయట వర్షం లో బాగా తడిసిపోయి అలానే తన ఇంటిని చూస్తూ ఉంటుంది. అయితే జెమ్మా ఇంట్లో ఆమెతో పాటు ఆమె మదర్ అయిన ఇంగ్రిడ్ ఉంటుంది. సో టోటల్ గా ఫ్యామిలీలో ఇద్దరని చెప్పొచ్చు. ఇది ఎలా తెలుస్తుందంటే మనకు వాళ్ళ ఇంటి మెయిల్ బాక్స్ పైన జెమ్మా అండ్ ఇంగ్రిడ్ నేమ్స్ రాసుండి వాళ్ళిద్దరి యొక్క హ్యాండ్ ప్రింట్స్ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ప్రెసెంట్ జెమ్మా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన సొంత ఇంట్లోకి వెళ్ళడానికి భయపడుతూ కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మదర్ అయిన ఇంగ్రిడ్ కి కొంతకాలంగా మెంటల్ కండిషన్ బాలేదు. అయినా కూడా జెమ్మా ధైర్యం చేసి ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లో చూస్తే ఆమె మదర్ డైనింగ్ టేబుల్ మీద అలాగే తన చేయిని ఒక పక్కకి వాల్ చేసి పడుకునుంది. ఆమె పక్కనే ల్యాండ్ లైన్ ఫోన్ కూడా పడింది. ఆ ఫోన్ అనేది టైం ని రిపీటెడ్ గా చెప్తూ ఉంది. జెమ్మా వెళ్ళేసి ఆ ల్యాండ్ లైన్ ఫోన్ ని లిఫ్ట్ చేసి దాన్ని విని తిరిగి దాని ప్లేస్ లో పెట్టేస్తుంది. ఇంట్లో జెమ్మా స్వయంగా తన ఇంటి పనులు చేస్తుంది. లైక్ బట్టల్ని క్లీనింగ్ చేసుకోవడం, మైక్రోవేవ్ లో ఫుడ్ ని బేక్ చేసుకోవడం వంటివి చేస్తుంది. ఇక ఆమె డిన్నర్ చేసిన తర్వాత తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. అక్కడ రూమ్ లో చూస్తే జెమ్మా స్టడీస్ లో టాలెంటెడ్ పర్సన్ అని తెలుస్తుంది. నిజానికి ఆమె అసైన్మెంట్స్ పై A+ స్టిక్కర్ ఉంది. అండ్ వాల్ పైన కూడా హాల్ ఆఫ్ ఫేమ్ లాంటిది కూడా హ్యాంగ్ చేసి ఉంది. అంటే ఆమెకు క్లాస్ లో A+ వచ్చిందని అర్థమవుతుంది. అంతేకాదు జెమ్మా ఈ స్టిక్కర్ ని తన దగ్గర ఉన్నటువంటి ఒక టార్చ్ లైట్ పై అతికించేస్తుంది. అప్పుడే ఇంగ్రిడ్ ఆమె రూమ్ లోకి వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంగ్రిడ్ ని చూస్తే మనకు ఆమె కంప్లీట్ గా ఏదో ఒక సమస్యతో బాధపడుతుందన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. ఇంగ్రిడ్ స్లోగా జెమ్మా దగ్గరకు వచ్చేసి నువ్వు డిన్నర్ చేసావా లేదా, నీకోసం నేను డిన్నర్ ఇప్పుడు ప్రిపేర్ చేయాలని అంటుంది. అది విన్న జెమ్మా నేను ఇప్పటికే డిన్నర్ ప్రిపేర్ చేసి తినేసానని చెప్తుంది. అప్పుడు ఇంగ్రిడ్ గుడ్ గర్ల్ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. వెళ్లిన వెంటనే జెమ్మా తన రూమ్ డోర్ ని క్లోజ్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ మదర్ ఆమె రూమ్ లోకి వచ్చిన మూమెంట్ నుంచి రూమ్ లో నుంచి వెళ్లిపోయేంత వరకు జెమ్మా అక్కడ భయపడుతూనే ఉంటుంది. ఇక అదే రోజు నైట్ జెమ్మాకి తన మదర్ యొక్క అరిచే సౌండ్స్ వినిపిస్తాయి. జెమ్మా అమ్మ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని భయంతో తన దగ్గర ఉన్నటువంటి టార్చ్ లైట్ ని తీసుకుని బయటకు వెళ్లాలని డిసైడ్ అవుతుంది. అయితే ఆ బెడ్ పై ఇంతకు ముందు తన దగ్గర A+ స్టిక్కర్ తో అతికించినటువంటి ఆ టార్చ్ లైట్ అనేది కనిపించట్లేదు. అయినా సరే జెమ్మా ధైర్యం చేసి బయటకు వెళ్తుంది. బయటకు వెళ్తే కిచెన్ లో ఆమె మదర్ తన చేతిలో ఒక కత్తితో నిల్చొని కనిపిస్తుంది. ఇంగ్రిడ్ ఆ నైఫ్ ని పట్టుకుని తన ముందే ఏకంగా గాల్లోనే అటాక్ చేస్తూ ఇల్లంతా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది. వెంటనే జెమ్మా కూడా ఆమెను ఫాలో చేస్తుంది. జెమ్మా ఫైనల్ గా తన మదర్ ఇంగ్రిడ్ బాత్రూమ్ లోకి వెళ్ళిందని చూస్తుంది. కాబట్టి జెమ్మా కూడా బాత్రూమ్ డోర్ దగ్గరికి రీచ్ అవుతుంది. లోపల చూస్తే బాత్రూమ్ లో ఉన్నటువంటి షవర్ ఏరియాలో ఇంగ్రిడ్ కర్టెన్ కి చాటుగా వింతగా నిల్చొని తన కూతుర్ని చూస్తూ వాచ్ మీ అనేసి తన తలను ఆ వాష్రూమ్ యొక్క గోడకేసి కంటిన్యూస్ గా కొట్టేస్తుంది. దాన్ని చూసి జెమ్మా గట్టిగా అరుస్తుంది. అప్పుడు వెంటనే బాత్రూమ్ డోర్ అనేది ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. జెమ్మా బయట నుంచి దాన్ని ఓపెన్ చేయలేకపోతుంది. ఎందుకంటే లోపల నుంచి ఆ డోర్ యొక్క హ్యాండిల్ అనేది లాక్ చేసి ఉన్నట్టు అనిపిస్తుంది. ఫైనల్ గా బాత్రూమ్ లోపల నుంచి ఆ తలని కొట్టుకునేటువంటి సౌండ్స్ అనేవి ఆగిపోతాయి. అక్కడ జెమ్మా బాత్రూమ్ లోపల నుంచి రక్తం అంతా కారుతూ డోర్ దగ్గరికి రావడం చూస్తుంది. అక్కడే సీన్ అనేది ఎండ్ అవుతుంది. సీన్ కట్ చేస్తే స్టోరీలో 20 ఏళ్లు గడిచిపోతాయి. జెమ్మా పెద్ద అయిపోయి ఒక డెంటిస్ట్ అయింది. జెమ్మాకు మాయా అనే ఒక కూతురు ఉంది. అండ్ జెమ్మాకి నిక్ అనే బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నిక్ ఒక పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తాడు. నిజానికి నిక్ మాయా బయాలజికల్ ఫాదర్ కాదు. అండ్ జెమ్మా నిక్ తో డేటింగ్ చేస్తున్నప్పటికీ తన కూతురైనటువంటి మాయాతో ఇప్పటికి కూడా పరిచయం లేదు. ఎందుకంటే జెమ్మాకి మాయా నిక్ ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో అన్నటువంటి డౌట్ ఉంది. అంతేకాదు ఫ్రెండ్స్, జెమ్మా 20 ఏళ్ళైనా కూడా తన పాతింట్లోనే నివసిస్తూ ఉంటుంది. ఇంటి బయట ఉన్నటువంటి మెయిల్ బాక్స్ పై ఇప్పుడు జెమ్మాతో పాటు ఆమె కూతురైనటువంటి మాయా పేర్లు రాసున్నాయి. విత్ హ్యాండ్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. ఇకపోతే జెమ్మా పక్కనే సాలివాన్స్ అనే కపుల్ ఉంటారు. వీళ్ళు బాగా ముసలి
వాళ్ళు అండ్ రిటైర్మెంట్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక జెమా నైబర్హుడ్ లోనే ఒక ఉమెన్ రాడార్ అనేటువంటి డాగ్ తో ఉంటుంది. మాయాకి డాగ్స్ అంటే బాగా ఇష్టం. అందుకే మాయ ఆ డాగ్ ఓనర్ తో పాటు ఆమె పెట్టినటువంటి రాడార్ తో మంచి బాండ్ అయితే ఉంటుంది. ఇదే నైబర్హుడ్ లో వీళ్ళతో పాటు ముగ్గురు వింత ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు జెమాను క్రీపీగా చూస్తూ ఉంటారు. ఆ ముగ్గురులో మిడిల్ లో ఉన్నటువంటి ఒక ఓల్డ్ మ్యాన్ అండ్ మిగతా ఇద్దరు కూడా ముసలి వాళ్ళే, కానీ వీళ్ళిద్దరు కూడా ఉమెన్ అయి ఉంటారు. అయితే మీరు మిడిల్ లో ఉన్నటువంటి పర్సన్ ని కనుక గుర్తుపడితే ఇతను రీసెంట్ గా 2026 లో వచ్చినటువంటి ప్యాసింజర్ లో మెయిన్ విలన్ గా యాక్ట్ చేశాడు. ఎనీవేస్ ఒక రోజు స్కూల్ నుంచి మాయ తన మదర్ తో కలిసి ఇంటికి వస్తున్నప్పుడు నా దగ్గర ఉన్నటువంటి కొన్ని బొమ్మల్ని పక్కకి పెట్టేద్దామని అంటుంది. అందుకే ఆ రోజు జెమ్మా మాయ ఇద్దరు కలిసి మాయ తను వద్దనుకుంటున్నటువంటి కొన్ని బొమ్మల్ని స్టోర్ రూమ్ లో పెడుతూ ఉన్నారు. ఆ స్టోర్ రూమ్ ని చూస్తే జెమ్మా తన మదర్ అయినటువంటి ఇంగ్రిడ్ యొక్క వస్తువులంతా ఇప్పటికే అక్కడ బాగా స్టోర్ చేసి పెట్టేసిందని అర్థమవుతుంది. మాయాకి అక్కడ జెమ్మా ఇంగ్రిడ్ కలిసి ఉన్నటువంటి ఒక ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటోను చూసిన తర్వాత మాయ తన గ్రాండ్ మదర్ అయిన ఇంగ్రిడ్ గురించి తన అమ్మని అడుగుతుంది. అయితే జెమ్మా ఇంగ్రిడ్ గురించి చెప్పకుండా ఆ విషయాన్ని స్కిప్ చేస్తుంది. అంతేకాదు మాయాకి ఇంగ్రిడ్ వస్తువుల నుంచి ఒక జ్యువెలరీ రింగ్ కూడా దొరుకుతుంది. వెంటనే జెమ్మా వచ్చేసి ఆ రింగ్ ని తీసుకుంటుంది. ఆ రింగ్ పైన సిఎల్ అనేటువంటి లెటర్స్ కూడా ఇన్స్క్రైబ్ చేసి కనిపిస్తున్నాయి. ఆ నైట్ జెమ్మా నిద్ర నుంచి లేచినప్పుడు బెడ్ కింద తన చిన్నతనంలో కనిపించకుండా పోయినటువంటి ఆ టార్చ్ లైట్ మళ్ళీ దొరుకుతుంది. దానిపై A+ స్టిక్కర్ కూడా ఉంది. నిజానికి ఈ టార్చ్ అనేది సరిగ్గా 20 సంవత్సరాల క్రితం జెమాకి కనిపించకుండా పోయింది. ఇక వెంటనే జెమా టార్చ్ ని తీసుకొని రూమ్ నుంచి బయటకెళ్తుంది. అక్కడ ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి 20 సంవత్సరాల క్రితం విన్నటువంటి ఒక స్పెసిఫిక్ టైం కావడానికి పర్టికులర్ సెకండ్స్ ఉన్నాయని రిపీట్ చేసేటువంటి వాయిస్ అనేది వస్తూ ఉంది. జెమ్మా ఫోన్ ని లిఫ్ట్ చేసి చెవికి పెట్టుకుంటే ది డోర్ ఈజ్ ఓపెన్ అనేటువంటి వాయిస్ వినిపిస్తుంది. అంటే డోర్ ఓపెన్ చేయమని వినిపిస్తుంది. సో జెమ్మా ఇదే టైంలో అక్కడ ఉన్నటువంటి ఆ నారో పాత్ గుండా వెళ్తూ ఉంటే అప్పట్లో మనకు రెగ్యులర్ గా కనిపించేటువంటి ల్యాండ్ లైన్ ఫోన్ కి రింగ్ లాంటి వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ అనేది చీకటిగా ఉన్నటువంటి ఆ ప్యాసేజ్ వే లో నేలపై పడుండి అది డైరెక్ట్ గా ఎక్కడికో తీసుకెళ్తుంది. జెమ్మా ఆ వైర్ ను చూసి దాన్ని ఫాలో అవుతుంటే అది ఫైనల్ గా బాత్రూమ్ వరకు వెళ్తుంది. అప్పుడే జెమాకు ఒక ఉమెన్ యొక్క వాయిస్ వినిపిస్తుంది. ఆ ఉమెన్ జెమాను హెల్ప్ చేయమని అడుగుతుంది. అయితే అలాగే ముందుకెళ్తే ఆ వైర్ యొక్క ఎండింగ్ అనేది ఫైనల్ గా షవర్ ఏరియా దగ్గరకు వచ్చేసి అక్కడది కట్ చేసి ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ స్పెసిఫిక్ సీన్ ని చూస్తే జెమ్మా తను సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఇన్సిడెంట్ కి సిమిలర్ గా అనిపిస్తుంది. ఇక తర్వాత వెంటనే జెమ్మాకి ఆమె మదర్ చనిపోయే ముందు చెప్పినటువంటి వాచ్ మీ అని డెమోనిక్ గా వినిపిస్తూ పక్కనే ఇంగ్రిడ్ స్పిరిట్ కనిపిస్తుంది. దీంతో జెమ్మా భయపడుతుంది. సో ఇదే మూమెంట్ లో ఆమె నిద్ర నుంచి లెగుస్తుంది. ఎందుకంటే మాయ అక్కడికి వచ్చి జెమ్మాని నిద్ర నుంచి లేపడానికి ట్రై చేసి ఉంటుంది. చూస్తుంటే ఇదంతా ఒక డ్రీమ్ లా కనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చూస్తే జెమ్మాకి తన బెడ్ పై 20 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయినటువంటి A+ స్టిక్కర్ తో ఉన్నటువంటి టార్చ్ లైట్ అనేది అక్కడ బెడ్ పై నిజంగానే ఉంది. ఇది ఇలా ఎందుకు జరుగుతుందంటే మనకు స్టోరీలో తర్వాత తెలిసిపోతుంది. ఇకపోతే జెమ్మా వెంటనే రెడీ అయిపోయి తన డాటర్ అయిన మాయాను స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తుంటే దారిలో వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి రాడర్ డాగ్ యొక్క ఓనర్ ని కలుస్తారు. మాయా రాడర్ ని దగ్గరికి తీసుకుని ప్యాంపరింగ్ చేస్తుంటే అది కొంచెం కోపంతో అరుస్తూ మొరుగుతుంది. నార్మల్ గా అయితే రాడర్ ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సరిగ్గా అప్పుడే అదే స్ట్రీట్ లో మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆ ముగ్గురు వింత మనుషులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే ఈ డాగ్ వాళ్ళను చూసి మొరుగుతూ ఉంది. అదే రోజు ఈవినింగ్ పూట జెమ్మా వర్క్ నుంచి ఇంటికొస్తే తన ఇంట్లో ఒక ఫోటో ఫ్రేమ్ అనేది బ్రేక్ అయిపోయి ఉండడం చూస్తుంది. దాని ఫ్రేమ్ ని పైకి తీసి ఒక దగ్గర పెట్టేస్తుంది. ఇక మాయా నిద్రపోయిన తర్వాత జెమ్మా లివింగ్ రూమ్ లో ఒక పిల్లో ఫోర్ట్ ని చూస్తుంది. ఈ పిల్లో ఫోర్ట్ అంటే చిన్నపిల్లలు పిల్లోస్, బెడ్ షీట్లని, బ్లాంకెట్స్ వంటి వాటిని యూజ్ చేసి దాక్కోవడానికి ఒక మంచి హైడౌట్ ప్లేస్ ని తయారు చేసుకుంటారు. అంటే ఒక చిన్న సీక్రెట్ కేవ్ లాంటి స్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తారు. ఇకపోతే ఆ పిల్లో ఫోర్ట్ నుంచి ఒక స్మైలీ వైట్ టీత్ బొమ్మ అనేది బయటకు వచ్చి పడుతుంది. అయితే ఇదే టీత్ బొమ్మని జెమ్మా తన కూతురైన మాయాకు అదే రోజు మార్నింగ్ ఇచ్చి ఉంటుంది. అందుకే ఇక్కడ జెమ్మాకి ఫోర్ట్ లోపల మాయా దాక్కొని ఉండొచ్చని అనిపిస్తుంది. దానివల్ల తన డాటర్ ని పట్టుకోవడానికి లోపలికి వెళ్ళగానే ఆమె కంప్లీట్ గా వేరే ప్లేస్ కి రీచ్ అవుతుంది. ఎలా అంటే ఆమె ముందు వెనకాల మొత్తం కూడా ఇన్ఫైనైట్ గా పొడవైన దారి అనేది అలాగే కంటిన్యూస్ గా ఎక్స్టెండ్ అయి ఉంది. చూస్తే ఈ దారి మరి పెద్దది కాదు, కానీ అక్కడ క్రాల్ చేయడానికి మాత్రమే స్పేస్ ఉంది.
నిల్చోవడానికి వీలుండదు. ఆ స్పేస్ యొక్క గోడలనేవి పిల్లోస్ తో నిండుంటాయి. సో ఫైనల్ గా జెమ్మా ఇక్కడ ఇరుక్కుపోయింది. అంటే బయటకు వెళ్ళడానికి దారి దొరకట్లేదు. ఒక క్లాస్ట్రోఫోబిక్ మూమెంట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక ఆమె తన ఫ్లాష్ లైట్ ని యూజ్ చేస్తూ భయంతోనే ముందుకెళ్తూ ఉంటుంది. కానీ వెంటనే జెమాకు ఆ ముగ్గురు వింత వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళు ఆమెను బాగా భయపడుతూ ఆ స్పేస్ లో హాన్ చేస్తారు. వాళ్ళని చూసి జెమ్మా రన్ చేస్తూ ఆ దారిలో ఉన్నటువంటి డెడ్ ఎండ్ వరకు వచ్చేస్తుంది. ఇక ముందుకెళ్ళడానికి ఎలాంటి దారి లేదు. వెనకాలేమో ఆ వింత వ్యక్తులు వస్తూనే ఉన్నారు. కానీ ఎలాగో అలా ఆమె పిల్లోలో ఒక హోల్ చేసి బయటకు రావాలని ట్రై చేస్తుంది. అంతలో సడన్ గా ఆ ముగ్గురులో ఉన్నటువంటి ఒక ముసలాయన జెమ్మా ముందుకు వచ్చేసి క్రీపీగా నవ్వుతూ అతను వచ్చేస్తున్నాడని చెప్పేసి అతని జెమ్మాకు ఒక వింత షీల్డ్ ఆకారంలో ఉన్నటువంటి పిన్ ఇస్తాడు. దానిపై కూడా అదే సిఎల్ అనే ఇన్స్క్రిప్షన్ ఉంది. అప్పుడే జెమా నిద్ర నుంచి లేస్తుంది. ఇది కూడా జెమాకు వచ్చినటువంటి ఒక నైట్ మేర్ అని అర్థమవుతుంది. అయితే జెమా చేతిలో షీల్డ్ ఆకారంలో ఉన్నటువంటి ఆ వస్తువు యొక్క పిన్ అనేది ఆమె చేతికి గుచ్చుకొని ఉంది. అంటే జెమా ఒకవేళ పీడకలని చూస్తుంటే తన డ్రీమ్ లో కనిపించినటువంటి ఆ వస్తువులన్నీ కూడా రియల్ వరల్డ్ లోకి వస్తున్నాయని అర్థమవుతుంది. ఇక జెమ్మా ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత భయపడి పిల్లో ఫోర్ట్ ను బ్రేక్ చేస్తుంది. అప్పుడే అక్కడికి మాయా వస్తుంది. మాయను చూసి జెమ్మా అంటుంది, నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నానని కవర్ చేస్తుంది. కానీ ఫ్రెండ్స్ టైం మాత్రం అప్పుడు అర్ధరాత్రి 2 గంటలు అవుతుంది. కాబట్టి ఆ టైం లో క్లీనింగ్ చేయడం ఏంటని మాయా భయపడుతూ తన మదర్ ని అడుగుతుంది. అప్పుడు జెమ్మా మాయని కన్విన్స్ చేస్తూ పడుకుందామని చెప్పేసి తన డాటర్ ని బెడ్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక లాంటి డ్రీమ్స్ వస్తున్నాయని జెమ్మా నిక్ తో షేర్ చేసుకుంటుంది. కానీ నిక్ చెప్పే విషయం ఏంటంటే జెమ్మా తన మదర్ యొక్క ఇంట్లోనే ఉంటుంది. అదే ప్లేస్ లో తన మదర్ ని తన కళ్ళ ముందు చనిపోవడం చూసింది. అందుకే ఆ ట్రామా వల్ల జెమాకు ఇలాంటి డ్రీమ్స్ లేదా హాలుసినేషన్లు వస్తున్నాయని చెప్తాడు. అయితే జెమా వీటిని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఆమె తన మదర్ నుంచి వారసత్వంగా వచ్చినటువంటి ఈ ఇంటిని విడిచిపెట్టాలని అనుకోవట్లేదు. నెక్స్ట్ డే జెమా వర్క్ వెళ్తే అక్కడ గోడపై ఉన్నటువంటి డాక్టర్స్ యొక్క ఫోటోస్ లో నుంచి ఆమె ఫోటో కనిపించట్లేదు. ఇదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ని అడిగితే అది బహుశా క్లీనింగ్ చేస్తున్నప్పుడు పడిపోయిందని చెప్పేసి ఈ రోజు పేషెంట్స్ చాలా మంది ఉన్నారు, మనం వెళ్దామని అంటాడు. ఇక పళ్ళని చెక్ చేసుకోవడానికి జెమా దగ్గరికి ఒక పేషెంట్ వస్తాడు. ఆ పేషెంట్ ని చూసి ఆమె షాక్ అవుతుంది. ఎందుకంటే ఈ పేషెంట్ మరెవరో కాదు, ఆ ముగ్గురు వింత వ్యక్తుల్లో ఉన్నటువంటి ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చుంటాడు. ఇక్కడ ఇతన్ని మీరు ప్రీవియస్ పార్ట్స్ లో చూసినటువంటి పార్కర్ క్రేన్ అలియాస్ బ్రైడ్ ఇన్ బ్లాక్ అనుకోవద్దు. ఇది కంప్లీట్ గా డిఫరెంట్. ప్రజెంట్ జెమా ఈ పర్సన్ ని చూసి భయపడుతుంది. అయినా కూడా డాక్టర్ పని చేయాలి కాబట్టి జెమా అతని పళ్ళని చెకప్ చేయడం మొదలెడుతుంది. లోపల చెక్ చేస్తే అతని మోలార్ దగ్గర ఉన్నటువంటి టీత్ నుంచి ఒక దారం లాంటిది లేదా ఒక హెయిర్ లాంటి థ్రెడ్ అనేది బయటకు వస్తుంది. జెమా దాన్ని లాగే కొద్దీ అలానే బయటకు వస్తూ ఉంటుంది. చూస్తుంటే దానికి ఎండింగ్ అనేది లేదు. కానీ అలాగే లాగుతుంటే ఆ మోలార్ దగ్గర ఉన్నటువంటి టీత్ అనేది కంప్లీట్ గా బ్రేక్ అయిపోయి అక్కడ క్యావిటీ బాగా ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. అందుకే జెమా అతని యొక్క పళ్ళని చెక్ చేయడానికి ఎక్స్రేని తీస్తుంది. ఇక్కడ షాకింగ్ గా మొదట్లో ఎక్స్రేని చూస్తుంటే నార్మల్ గా ఒక మనిషిలో కనిపించేటువంటి ఒక్క పళ్ళ సెట్ మాత్రమే ఎక్స్రేలో కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా అతని నోట్లో నుంచి సెకండ్ పళ్ళ సెట్ కూడా అప్పుడే ఫాస్ట్ గా పుట్టుకొస్తాయి. సో స్కాన్ చేస్తే అతని రెగ్యులర్ పళ్ళ సెట్ కి బిహైండ్ గా ఇంకొక సెట్ వచ్చేసి స్కానింగ్ లో క్లియర్ గా కనిపిస్తుంది. చూస్తుంటే అంత వింతగుంది. ఇక అందుకే జెమా ఆ ఓల్డ్ పర్సన్ యొక్క మౌత్ ని ఓపెన్ చేయమని చెప్పేసి లోపల ఇంకొక సెట్ ఉందా లేదా అని వేలు పెట్టేసి చూస్తుంది. కానీ ఒక్కసారిగా సెకండ్ సెట్ పళ్ళు వచ్చేసి జెమా యొక్క ఫింగర్ ని బైట్ చేస్తాయి. దీంతో జెమా భయంతో వెనక్కి వెళ్లడంతో ఆమె హెడ్ అనేది ల్యాంప్ కి తాకి కింద పడుతుంది. జెమా పైకి లేచినప్పుడు చూస్తే తన చుట్టంతా కూడా వేరే ప్రపంచం ఉంది. ఫ్రెండ్స్, ఇదే ది ఫర్దర్ లేదా స్పిరిట్ వరల్డ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఆమెకు విచిత్రమైనటువంటి డీమన్స్ కనిపిస్తాయి. సగం పళ్ళు ఊడిపోయినటువంటి చిన్న చిన్న డీమన్స్ తో పాటు డిఫరెంట్ డీమన్స్ ఉంటాయి. ఒక డీమన్ జెమాను క్యాప్చర్ చేసి కూర్చోబెట్టేస్తాడు. తర్వాత ఆమె ముందుకి ఒక డీమన్ డ్రిల్ ని తీసుకొని జెమా పళ్ళను డ్రిల్ చేయడానికి ముందుకొచ్చేసి ఆమె పళ్ళని డ్రిల్ చేయబోతున్నాడు. కానీ అప్పుడే ఒక డీమన్ అతన్ని ఆపేసి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు దీంతో ఏమైనా చేయొచ్చు, కానీ ప్రజెంట్ ఇప్పుడు మనం టెస్ట్ తీసుకోవాలని అంటాడు. ఈ టైంలో అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ని చూస్తే ఫర్దర్ లోపల ఉన్నటువంటి ఒక లీడర్ లాంటి డీమన్ ఉంది. అది మిగతా అన్ని డీమన్స్ కి కమాండ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ కమాండ్ చేసేటువంటి డీమన్ చేతికి ఎన్నో రింగ్స్ ని పెట్టేసుకుని ఉంటాడు. ఈ డీమన్ జెమా వైపు ముందుకు వచ్చేస్తాడు. కానీ ఒక్కసారిగా ఏలిస్ అక్కడికి వచ్చేసి ఈ డీమన్స్ అన్నిటిని కూడా అక్కడ నుంచి తరిమి పంపించేస్తుంది. అయితే ఏలిస్ లాంబర్ట్ ఫ్యామిలీకి హెల్ప్ చేసి 2011 లోనే చనిపోయినా కూడా ఇప్పటికీ ఫర్దర్ లో ఆమె యొక్క స్పిరిట్ అనేది అలానే తిరుగుతుంది. అండ్ ఇప్పటి వరకు ఏలిస్
ఏలిస్ ఎన్నో ఫ్యామిలీస్ ని డేంజర్ నుంచి కాపాడింది. ఇక్కడ కూడా ఆమె జమాను కాపాడి తిరిగి ఆమెను రియల్ వరల్డ్ లోకి లేదా మెటీరియల్ ప్లేన్ కి పంపించేస్తుంది. ఇలా పంపించే ముందు జెమా చేతికి ఒక బుక్ లాంటిది ఇస్తూ నన్ను హ్యూమన్ వరల్డ్ లో కలవాలని చెప్పేసి పంపించేస్తుంది. ఇక మెటీరియల్ వరల్డ్ లోకి వచ్చిన తర్వాత జెమా తనని తాను తన క్లినిక్ ఫ్లోర్ పై పడి ఉండడం చూసుకుంటుంది. జెమా దగ్గర అక్కడ ఒక సగం కాలిపోయినటువంటి బుక్ కూడా ఉంటుంది. ఇకపోతే క్లినిక్ లో ఆ ఓల్డ్ పర్సన్ అక్కడే ఉండి జెమాని చూస్తూ వింతగా నవ్వుతూ ఉన్నాడు. వెంటనే జెమా క్లినిక్ నుంచి పరిగెత్తుతూ తన చేతిలో ఉన్నటువంటి ఆ సగం కాలిపోయినటువంటి బుక్ ని చూస్తుంది. దాంట్లో విచిత్రకరమైనటువంటి డ్రాయింగ్స్ ఉన్నాయి. అలాగే ఆ బుక్ లో 44 బిల్డింగ్ అనే ఒక అడ్రస్ కూడా ఉంది. జెమా ఇక్కడ నుంచి ఇంటికి వస్తుంది. స్లోగా ఆమె కూడా తన మదర్ లాగా మెంటల్ గా డిస్టర్బ్ అవుతుంది. ఎలా అంటే ఇల్లంతా కూడా మెస్సీగా ఉంది. ఇంగ్రిడ్ లాగే జెమా డైనింగ్ టేబుల్ పై పడుకొని ఉంటుంది. అప్పుడే మాయా వచ్చేసి తన అమ్మని చూసి భయపడుతూ నా హోంవర్క్ ని చెక్ చేయవా అని అడుగుతుంది. దానికి జెమ్మా లేచేసి మనం డిన్నర్ చేయలేదు కదా అని అంటుంది. కానీ వాళ్ళు ఆల్రెడీ డిన్నర్ చేశారనేటువంటి విషయాన్ని మాయా తన అమ్మకి గుర్తు చేస్తుంది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ సేమ్ తన చిన్నప్పుడు జెమా తనని తాను చూసుకుంటున్నట్టుగా మాయా కూడా ఇక్కడ అలాగే చేయాల్సి వస్తుంది. జెమ్మా తన అమ్మ ఇంగ్రిడ్ లాగా ఏదో ఒక రకమైనటువంటి మైకంలో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఇదే టైంలో నిక్ జెమాను కలవడానికి వస్తాడు. అతను మాయాను కూడా ఫస్ట్ టైం కలుస్తాడు. నిక్ మాయాకి ఇద్దరు కూడా తొందరగానే మంచి బాండింగ్ అయితే ఏర్పడుతుంది. అక్కడ ఇంట్లో జెమా నిక్ తో కొంతసేపు మాయాతో ఉండమని చెప్తుంది. ఎందుకంటే జెమా ఇప్పుడు ఆ 44 బిల్డింగ్ ఉన్నటువంటి అడ్రస్ కి వెళ్లాలనుకుంటుంది. ఇంట్లో నిక్ మాయని చూసుకుంటూ ఉంటాడు. ఇక జెమా 44 అడ్రస్ కి రీచ్ అవుతుంది. అది ఒక టాటూ షాప్ లాగా ఉంది. ఇక్కడ జెమా క్లేర్ ను మీట్ అవుతుంది. అయితే క్లేర్ కి జెమా తనను కలవడానికి వస్తుందని ముందే తెలుసు. ఎలా అంటే క్లేర్ కి ఎలీజ్ ఫర్దర్ లో నుంచి రియల్ వరల్డ్ లోకి మెసేజెస్ ని ఈజీగా కొన్ని హింట్స్ రూపంలో కమ్యూనికేట్ చేయగలదు. అందుకే క్లేర్ ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఎలీజ్ నుంచి వచ్చినటువంటి హింట్స్ ను క్యాచ్ చేసేసి జెమా ఇక్కడికి ముందుగానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడున్న విషయం వచ్చేసి జెమా ఎలీజ్ తో మాట్లాడాలి. ఎలీజ్ జెమ్మాని ఈ పర్టికులర్ అడ్రస్ కి రమ్మని చెప్పుంటుంది. కాబట్టి స్పిరిట్ వరల్డ్ లో ఉన్నటువంటి ఎలిస్ తో మాట్లాడాలి. దీనికోసం క్లేర్ ఫస్ట్ ఫర్దర్ లోకి వెళ్ళాలి. అప్పుడు ఎలిస్ ఫర్దర్ నుంచి క్లేర్ బాడీలోకి వచ్చేసి జెమాకు అన్ని విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఫర్దర్ లోకి వెళ్ళడానికి క్లేర్ హెడ్ ఫోన్స్ ని పెట్టుకుంటుంది. ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకునేటప్పుడు ఇన్నర్ పీస్ అనేటువంటి సాంగ్ ని ప్లే చేయాలి. ఈ సాంగ్ వినగానే ఆమె ఫర్దర్ కి వెళ్లిపోతుంది. క్లేర్ అక్కడ ఒక టైమర్ ని కూడా సెట్ చేసి పెట్టేసి ఆమె జెమాతో క్లియర్ గా టైమర్ అయిపోగానే జెమా క్లేర్ పెట్టుకున్నటువంటి హెడ్ ఫోన్స్ ని ఖచ్చితంగా తీసేయాలని చెప్తుంది. దానివల్ల ఆమె రియల్ వరల్డ్ కి తిరిగి రావచ్చు. ఒకవేళ అలా చేయకపోతే క్లేర్ యొక్క స్పిరిట్ అనేది మరీ ఎక్కువసేపు ఫర్దర్ లో ఉంటే అక్కడ ఉన్నటువంటి డీమన్స్ ఆమె స్పిరిట్ వైపు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు క్లేర్ ఒక టైట్ బైండింగ్ సూట్ ని కూడా తన బాడీపై వేసుకుంటుంది. ఎందుకంటే పొరపాటున టైమర్ సెట్ చేసినటువంటి టైం కి క్లేర్ పెట్టుకున్నటువంటి హెడ్ ఫోన్స్ ని జెమ్మా తీయకపోతే ఏదైనా ఒక డీమన్ వచ్చేసి ఆమె బాడీలోకి వచ్చిన తర్వాత ఆమె లాక్ అయి ఉంటుంది. కాబట్టి డేంజర్ అనేది ఉండదు. ఇక క్లేర్ చెప్పినట్టుగానే ఆమె హెడ్ ఫోన్స్ ని పెట్టుకోగానే జెమ్మా సాంగ్ ని ప్లే చేసిన వెంటనే క్లేర్ ఒక ట్రాన్స్ స్టేట్ లోకి వెళ్లిపోయి ఫర్దర్ లోకి వెళ్తుంది. కళ్ళు క్లోజ్ చేసి ఓపెన్ చేసి లోపే ఏలిస్ క్లేర్ బాడీలోకి వచ్చేసి క్లేర్ ద్వారా జెమ్మాతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. మనకు మిర్రర్ రిఫ్లెక్షన్ లో క్లేర్ స్థానంలో ఏలిస్ ని చూడొచ్చు. ఏలిస్ జెమ్మాతో కొన్ని విషయాలు చెప్తుంది. అవేంటంటే జెమ్మా లోపల కూడా అదే పవర్ ఉంది. ఆమెకున్నటువంటి పవర్ తో జెమ్మా ఫర్దర్ లోకి ట్రావెల్ చేయగలదు. ఫర్దర్ అనేది మన ప్రపంచంతో పాటు స్వర్గం నరకానికి మధ్య ఉన్నటువంటి ఒక డార్క్ డైమెన్షన్ గా చెప్పొచ్చు. దీనికి టైం స్పేస్ అనేది లేదు. అంటే ఇక్కడ టైం ఉండదు. గతం ప్రస్తుతం అనే వాటికి పట్టింపు లేదు. చుట్టూ ఉన్నటువంటి స్పేస్ అంతా కూడా ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఫర్దర్ లో చనిపోయినటువంటి పర్సన్స్ యొక్క ఎంతో మంది ఆత్మలు అండ్ డిమానిక్ ఎంటిటీస్ అనేవి స్టక్ అయి ఉంటాయి. ఈ ఎంటిటీస్ యొక్క పర్పస్ వచ్చేసి ఎలాగైనా సరే ఆ డైమెన్షన్ ని వదిలేసి రియల్ వరల్డ్ లోకి తిరిగి రావడమే వాటికి ఉన్నటువంటి మెయిన్ గోల్ అని చెప్పొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జెమ్మా ఫర్దర్ లోకి వెళ్ళగలిగేటువంటి ఒక సింపుల్ ట్రావెలర్ మాత్రమే కాదు, ఆమె ఒక కొరియర్ కూడా అయి ఉంటుంది. అయితే కొరియర్ గా ఉండడం అంటే ఎంతో రేర్ అని చెప్పొచ్చు. ఇక్కడ కొరియర్ అంటే మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో ఆర్డర్ పెడితే డెలివరీ పార్ట్నర్ లేదా లాజిస్టిక్ పార్ట్నర్ వచ్చేసి మనం ఆర్డర్ చేసినటువంటి ఐటమ్స్ ని మన ఇంటి దగ్గరికి తీసుకొస్తారు. సో ఇక్కడ కూడా జెమ్మా కేవలం ఫర్దర్ కి ట్రావెల్ చేయడమే కాదు, ఆ స్పిరిట్ వరల్డ్ లో నుంచి ఎలాంటి ఆబ్జెక్ట్ నైనా సరే రియల్ వరల్డ్ లోకి తీసుకొచ్చేటువంటి ఎబిలిటీ ఉంటుంది.
ఇస్తుంది. అంతేకాదు రియల్ వరల్డ్ నుంచి మళ్ళీ ఫర్దర్ కు దేన్నైనా సరే తిరిగి పంపించే గిఫ్ట్ ఉంది. అంటే కొరియర్ అనేది ఇక్కడ పికప్ అండ్ డెలివరీ రెండింటిని కూడా చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది మనం స్లీప్ లో ఉన్నప్పుడు అంటే ఆస్ట్రల్ ప్లేన్ ద్వారానే మనం ఫర్దర్ లోకి వెళ్ళొచ్చు. అయితే ఏలిసా ఇంకొన్ని విషయాల్ని జెమ్మాకి చెప్తుంది. కొన్నేళ్ల క్రితం ఏలిసా లాంబర్ట్ ఫ్యామిలీకి సాయం చేసింది. వాళ్ళు ఎలాగో అలా తమ రెడ్ డోర్ ని క్లోజ్ చేసేశారు. కానీ ఫర్దర్ లో ఒక డోర్ అనేది క్లోజ్ అయితే ఇంకొక డోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదే డోర్ జెమాది అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఓపెన్ ఉంది. ఆ డోర్ వెనకాల ఒక పవర్ఫుల్ ఈవిల్ ఎంటిటీ ఉంది. ఆ ఎంటిటీ ఎప్పటి నుంచో బయటకు రావాలని చూస్తూ ఉంది. ఈ ఎంటిటీకి జెమా ఒక కొరియర్ అని, ఆమెకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఉందనే విషయం తెలిసిపోయింది. అందుకే ఈ ఎంటిటీ జెమా సాయంతో రియల్ వరల్డ్ లోకి ఎంటర్ కావాలని చూస్తుంది. ఈ పర్టికులర్ మూవీలో ఉన్నటువంటి చేంజ్ ఏంటంటే మనం ప్రీవియస్ ఇన్సీడియస్ మూవీస్ లో ఈ ఫర్దర్ లో ఉన్నటువంటి ఎంటిటీస్ అనేవి హ్యూమన్ వరల్డ్ లో ఉన్నటువంటి మనుషుల యొక్క బాడీలని పొజెస్ చేసి బయటకి రావాలని చూస్తాయి. కానీ జెమాకు ఉన్నటువంటి ఈ స్పెషల్ కొరియర్ పవర్ తో స్పిరిట్స్ అనేవి డైరెక్ట్ గా రియల్ వరల్డ్ లోకి వచ్చేస్తాయి. అంటే వాటికి ఎలాంటి బాడీ లేదా మీడియం అనేది అవసరం లేదు. అయితే ఈ ఫర్దర్ లో ఉన్నటువంటి ఆ డేంజరస్ లీడర్ ఎంటిటీకి సాయం చేస్తున్నవి దాని కింద పనిచేసేటువంటి ఎకోలైట్స్ అని తెలుస్తుంది. ఈ అకోలైట్స్ ఎవరో కాదు, రోడ్ల పైన రాత్రిపూట తిరిగేటువంటి ఆ వింత ముగ్గురు మనుషులు అయి ఉంటారు. ఈ అకోలైట్స్ ఒక అన్యాచురల్ ట్రావెలర్స్ గా చెప్పొచ్చు. అంటే వాళ్ళు సెడేటివ్స్ ని యూజ్ చేసి తమను తాము ఫర్దర్ లోకి ఫోర్స్ఫుల్ గా వెళ్ళగలిగేలా చేసుకుంటారు. జెమాకి ఇక్కడ ఎంత ఎక్కువగా కోపం వస్తే లేదా ఆమె మనసు అనేది ఎంత బాగా అల్లకల్లోలంగా అయిపోతే జెమా యొక్క పవర్ అనేది అంత ఎక్కువ అవుతుంది. ఈ అకోలైట్స్ జెమాకి ఇలానే కావాలని కోరుకుంటున్నారు. అంతేకాదు అకోలైట్స్ అలా జరగడానికి జెమా యొక్క మైండ్ ని కంప్లీట్ గా బ్రేక్ అయ్యేలా చేస్తూ కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తున్నారు. దానివల్ల జెమా తన ఓన్ సెల్ఫ్ ని కోల్పోయి ఫర్దర్ లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ లీడర్ ఎంటిటీ జెమాని యూజ్ చేసుకుని రియల్ వరల్డ్ లోకి రావాలని ట్రై చేస్తున్నాడు. సో రియల్ వరల్డ్ లోకి వచ్చిన తర్వాత ఆ లీడర్ ఎంటిటీ జెమాను కంట్రోల్ చేసేసి ఫర్దర్ లో ఉన్నటువంటి మిగతా డీమన్స్ అన్నిటిని కూడా రియల్ వరల్డ్ లోకి తీసుకొస్తాడు. అయితే ఈ ఎంటిటీ ఫర్దర్ లో ఉన్నటువంటి మిగతా ఎంటిటీస్ కి నేను మీ అందరినీ కూడా రియల్ వరల్డ్ లోకి తీసుకెళ్తాననే ప్రామిస్ చేశాడు. అందుకే ఈ ఎంటిటీ ఒక లీడర్ గా ఉంటూ జెమా విషయంలో ఎలాగైనా సరే తన టార్గెట్ ని డెఫినెట్ గా రీచ్ అవ్వాలని చూస్తున్నాడు. ఇదే రీజన్ వల్ల మిగతా ఎంటిటీస్ అన్ని కూడా ఈ లీడర్ ఎంటిటీ చెప్పేటువంటి ఆర్డర్స్ ని వింటూ పాటిస్తున్నాయి. ఇక మనం ఫర్దర్ లో ఎన్నో ఎంటిటీస్ రావడం చూస్తాం. బ్రైడ్ ఇన్ బ్లాక్ షార్ట్ గన్ పట్టుకున్నటువంటి డాల్గర్ లాంటి ఎంటిటీస్ వస్తాయి. డాల్గర్ అలాగే క్రీపీగా నవ్వుతూ ఉంటుంది. అయితే ఇక్కడ జెమ్మా జరగబోయేదాన్ని విజన్ లో చూస్తుంది. ఆ విజన్ లో ఈ డీమన్స్ రియల్ వరల్డ్ లోకి వచ్చేసి అంతా నాశనం చేస్తున్నాయి. అందరు కూడా రోడ్డు పైకి వచ్చేసి ఒక దగ్గర నిల్చొని ఉన్నారు. తర్వాత డాల్గర్ నిక్ యొక్క కార్ లోకి వచ్చేసి అతన్ని కాల్ చేయాలని చూస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో జరగచ్చు. సో ఇదే ఫ్యూచర్ ని జెమా చూసింది. సరిగ్గా అప్పుడే టైమర్ అనేది అయిపోతుంది. ఏలిస్ కూడా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. కాబట్టి జెమా వెంటనే క్లైర్ యొక్క హెడ్ ఫోన్స్ ని తీసేసి ఆమెను స్ప్రోలోకి తీసుకొస్తుంది. అక్కడ జెమా అండ్ క్లైర్ ఇద్దరు కూడా భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళిద్దరు చూసినటువంటి ఫ్యూచర్ అనేది ఎంతో భయంకరంగా ఉంది. ఇక జెమా వెంటనే ఇంటికి తిరిగి వచ్చేసి నిక్ తో ఇవన్నీ చెప్తూ ఆ సెడేటివ్స్ ని యూజ్ చేస్తున్నటువంటి ఆ ఓల్డ్ పర్సన్స్ యొక్క గ్యాస్ సిలిండర్ ని పేల్చి దొబ్బాలని అంటుంది. అయితే నిక్ ఈ మాటల్ని నమ్మకుండా ఆక్సిజన్ సిలిండర్ తో ఊపిరి తీసుకుంటున్నటువంటి ఓల్డ్ పీపుల్ ని చంపడం కరెక్ట్ కాదని అంటాడు. అయితే నిక్ ఆ ముగ్గురు ఓల్డ్ పర్సన్స్ ని ఒక గంట కనిపెడతానని జెమాతో ఈ ఇంటిని వదిలేయమని చెప్తాడు. కానీ ఇది విన్న జెమాకి కోపం వస్తుంది. అంటే ఆమెకి ఈ ఇల్లు అనేది ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. అయితే బాగా టెన్షన్ పడుతున్నటువంటి జెమాని చూసి నిక్ ఆ రోజు జెమా ఇంట్లోనే ఉండాలని డిసైడ్ అయిపోయి ఎవరైనా జెమాని ఫర్దర్ లో అటాక్ చేయాలని చూస్తే అతను ఆమెను వెంటనే డ్రీమ్ నుంచి బయటకు తీసుకొస్తానని చెప్తాడు. ఇక జెమాకు ఆ రోజు నైట్ మళ్ళీ డ్రీమ్ వస్తుంది. అక్కడ ఆమె తన సొంత ఇంటి యొక్క క్లోజెట్ లో ఒక రెడ్ డోర్ ని చూస్తుంది. ఈ డ్రీమ్ చూసి భయపడి జెమా నిద్ర నుంచి లెగుస్తుంది. అంటే ఇప్పుడు జెమాకు ఆ రెడ్ డోర్ అనేది తన ఇంట్లో కరెక్ట్ గా ఎక్కడ ఉందనేది తెలిసిపోయింది. అయితే నిక్ జెమాతోనే నిద్రపోతున్నాడు. ఉన్నట్టుండి నిక్ కి జెమా వెనకాల హాఫ్ బాడీతో ఉన్నటువంటి ఒక క్రియేచర్ కనిపిస్తుంది. దాని సగం బాడీ ఏమో కట్ చేసి ఉంది అండ్ దాని నుంచి స్మోక్ వస్తుంది. అంటే ఈ ఎంటిటీ ఫర్దర్ నుంచి రియల్ వరల్డ్ లోకి వచ్చేసింది. అది కూడా జెమాకున్నటువంటి పవర్ వల్ల పాసిబుల్ అయింది. ఈ క్రియేచర్ ఎంతో బాధలో ఉంది. ఎందుకంటే దాని బాడీ కట్ చేసినట్టు అనిపిస్తుంది. అది కొద్దిసేపు ఆగుతుంది. దాని తర్వాత స్మోక్ పోయి చనిపోయినట్టు కనిపిస్తుంది. కానీ ఈ క్రియేచర్ ని చూసిన తర్వాత ఇప్పుడు నిక్ కి జెమా చెప్పింది అంతా నిజమని అర్థమవుతుంది. అయితే ఇదే మూమెంట్ లో జెమా స్పిరిట్ వరల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఆమె ఇప్పుడు రెడీగా ఉందని ఆ లీడర్ ఎంటిటీకి అర్థమవుతుంది. రెడీనెస్ ఇన్ ద సెన్స్ జెమా ఇప్పుడు పూర్తిగా తన మనసుపై కంట్రోల్ కోల్పోయింది. ఆమెలో కన్ఫ్యూజన్ అండ్ యాంగర్ ఉంది. నిజానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక స్పిరిట్ లీడర్ ఒక టెస్ట్ ని జరిపిస్తున్నాడు. ఎలాంటి టెస్ట్ అంటే స్పిరిట్ వరల్డ్ లో ఉన్నటువంటి కొన్ని డీమన్స్ ని ట్రయల్ గా రియల్ వరల్డ్ లోకి పంపించేటువంటి
చేసేటటువంటి ఒక టెస్ట్ అని చెప్పొచ్చు. అయితే ఈ డీమన్స్ రియల్ వరల్డ్ లోకి రావడానికి ఇంకొంచెం టైం ఉంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇంతకు ముందు ఆ డీమన్ రియల్ వరల్డ్ లోకి వచ్చింది, కానీ పూర్తిగా కాకుండా సగం బాడీతో వచ్చేసింది. కాబట్టి అవి బయటకు రావాలంటే ఇంకా ప్రాక్టీస్ అనేది అవసరమని అర్థమవుతుంది. అప్పుడే మాయ తన మామ్ రూమ్ దగ్గరకు వచ్చేసి ఆ 3 ఓల్డ్ పర్సన్స్ సాలివాన్స్ ఇంట్లోకి వెళ్తుండగా నేను చూసానని నాకు భయం వేస్తుందని నీతో పాటు ఈ రోజు రాత్రికి పడుకుంటానని అడుగుతుంది. ఇది విని జెమా వెంటనే సాలివాన్స్ ని చెక్ చేయమని నిక్ కి చెప్తుంది. వెళ్లే ముందు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ రూమ్ లో పడినటువంటి హాఫ్ బాడీ ఎంటిటీని ఫ్రిడ్జ్ లో పడేస్తారు. ఇక నిక్ స్వయంగా ఆ ఓల్డ్ పీపుల్ ఇంట్లోకి వెళ్లేసి సాలివాన్స్ కపుల్ ఇంటి ముందర నాక్ చేస్తాడు. లోపల నుంచి ఈ ముగ్గురు ఓల్డ్ పర్సన్స్ బయటకు వస్తారు, కానీ వాళ్ళు నిక్ వేసే ప్రశ్నలకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వరు. మరోవైపు జెమాకు ఆ ముసలి వాళ్ళ ఇంట్లో ఒక టీవీ దొరుకుతుంది. ఆ టీవీలో ఏదో ఒక రకమైనటువంటి కల్ట్ వీడియోలు ప్లే అవుతున్నాయి. ఆ కల్ట్ లీడర్ పేరు వచ్చేసి సైరస్ లామ్ అండ్ అతని పేరు యొక్క ఇనీషియల్స్ వచ్చేసి సిఎల్ గా చెప్పొచ్చు. ఇదే సిఎల్ ఇనీషియల్స్ ని మనం జెమా మదర్ దగ్గర దొరికినటువంటి రింగ్ పైన అండ్ అలాగే జెమా ఫర్దర్ లోకి వెళ్లి వచ్చినప్పుడు ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ షీల్డ్ పిన్ పైన కూడా సిఎల్ అనేటువంటి ఇన్స్క్రిప్షన్ ని చూసాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంది. అదేంటంటే మనం కల్ట్ లీడర్ ని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆ డీమన్ లాగే ఉన్నాడని అర్థమవుతుంది. అంటే అతను ప్రజెంట్ ఫర్దర్ లో మిగతా అందరికి ఒక లీడర్ గా ఉంటూ తిరుగుతూ వాటిని గైడ్ చేస్తున్నాడు. ఈ కల్ట్ లీడర్ అలియాస్ సైరస్ లామ్ తన ఫాలోవర్స్ కి ఏదో ఒక రకమైనటువంటి సెడేటివ్ ఇచ్చేసి వాళ్ళను ఫర్దర్ కి పంపేవాడు. నిజానికి హ్యూమన్ వరల్డ్ లో ఉన్నటువంటి ఈ అకలెట్స్ కూడా తమతో పాటు ఒక ఆక్సిజన్ సిలిండర్ లాంటిది తీసుకెళ్తూనే ఉంటారు. బయటకేమో అది ఒక ఆక్సిజన్ సిలిండర్ లాగా అనిపిస్తుంది, కానీ ఆ సిలిండర్ లో ఆక్సిజన్ సప్లైనే ఉండదు. ఆ కల్ట్ లీడర్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి అదే సెడేటివ్ ఉంటుంది. అందుకే ఈ ముగ్గురు ముసలి వాళ్ళు ఫర్దర్ కి రీచ్ అవుతున్నారు. అకలెట్ అర్థం వచ్చేసి ఏదైనా ఒక కల్ట్ యొక్క ఫాలోవర్స్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ప్రెసెంట్ జెమాకు ఈ అకలెట్స్ ఇంట్లో తన సొంత ఫోటో వేలాడుతూ కనిపిస్తుంది. దాంట్లో ఆమె ఫోటో మొత్తం అరౌండ్ 80% కంటే ఎక్కువ పార్ట్ అనేది రక్తంతో పెయింట్ చేయబడి కనిపిస్తుంది. ఇక టీవీలో రన్ అవుతున్నటువంటి కల్ట్ వీడియోలో లీడర్ తన ఫాలోవర్స్ కి స్పెసిఫిక్ గా లైఫ్ ఆఫ్టర్ డెత్ ఉంటుందనేటువంటి విషయాన్ని బాగా ప్రీచ్ చేస్తుంటాడు. అయితే సడన్ గా సైరస్ లామ్ జెమాతో కమ్యూనికేట్ చేస్తూ లెట్ గో అనడం స్టార్ట్ చేస్తూ జెమ్మా నిన్ను చంపేస్తా, హ్యూమన్ వరల్డ్ లోకి వస్తానని చెప్తాడు. దీంతో జెమా కోపంగా రియాక్ట్ అయిపోయి టీవీను ఆఫ్ చేస్తుంది. తెలుసు కదా జెమాకి కోపం వస్తే ఏమవుతుందో, వస్తువులన్నింటినీ కూడా తనతో పాటు ఫర్దర్ లోకి తీసుకెళ్లిపోయే పవర్ ఉంది. కాబట్టి దాని వల్ల ఉన్నట్టుండి టీవీ అనేది రియల్ వరల్డ్ లో నుంచి అదృశ్యమవుతుంది. అంటే ఇక్కడ టీవీ రియల్ వరల్డ్ లో నుంచి బయటకు వెళ్లేసి ఫర్దర్ కి వెళ్లిపోయింది. ఇదే జెమా యొక్క స్పెషల్ పవర్. అందుకే కదా ఆమె చిన్నగా ఉన్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి A+ స్టిక్కర్ టార్చ్ లైట్ ను ఒక్కసారిగా కనిపించకుండా చేస్తుంది. తర్వాత యంగ్ ఏజ్ లో టార్చ్ లైట్ ను తిరిగి క్లైమ్ చేసుకుంటుంది. అయితే ఫర్దర్ లోకి వెళ్లిన తర్వాత మళ్ళీ వెనకాల నుంచి డీమన్ వచ్చేసి ఆమెపై అటాక్ చేస్తుంది. దాంతో ఆమె భయపడి అరుస్తుంటే జెమా యొక్క అరుపులు వినేసి నిక్ ఆమె దగ్గరకు వచ్చేసి ఆమెని కంఫర్ట్ చేస్తాడు. ఇది జరిగిన తర్వాత జెమా యొక్క బిహేవియర్ మరింత ఇరిటేటింగ్ గా మారుతుంది. ఇప్పుడు ఆమె తన సొంత డాటర్ అయిన మాయపై కూడా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. సేమ్ జెమా మదర్ ఇంగ్రిడ్ లాగే బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో ఇదే పాయింట్ ఆఫ్ టైమ్ లో జెమా యొక్క ఫోటో ఇప్పుడు కంప్లీట్ గా రక్తంతో పెయింట్ అయిపోతుంది. అక్కడ దాన్ని ఈ అకలెట్స్ కలిసి తమ బ్లడ్ తోనే మంచి పెయింటింగ్ ని వేస్తున్నారు. ఇక నెక్స్ట్ డే క్లేర్ జెమా ఇంటికి హెల్ప్ చేయడానికి వస్తుంది. ఆమె వచ్చిన తర్వాత కల్ట్ లీడర్ సైరస్ ఎన్నో టెస్ట్లు చేశాడని తెలుస్తుంది. ఆ రాత్రి అతను తన ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఆ ప్లాన్ లో భాగంగా అతను జెమాని యూజ్ చేసి తనతో పాటు ఎంతో మంది డీమన్స్ ని రియల్ వరల్డ్ కి తీసుకొస్తాడు. ఇక్కడ సైరస్ ఏం చేయాలనుకుంటున్నాడంటే డీమన్స్ అన్నిటిని తనతో పాటు జెమా యొక్క ఆస్ట్రల్ బాడీ లేదా సోల్ కి ఫిజికల్ గా హ్యాచ్ ఆన్ అవ్వాలని చూస్తున్నాడు. అంటే ఇక్కడ జెమాకి కొరియర్ ఎబిలిటీ ఉంది కదా, అక్కడ ఆమెతో ఆస్ట్రల్ అటాచ్మెంట్ జరుగుతుంది. ఎప్పుడైతే జెమా డ్రీమ్ నుంచి లెగుస్తుందో ఆమె సోల్ అనేది తిరిగి రియల్ వరల్డ్ లో ఉన్నటువంటి ఫిజికల్ బాడీలోకి తిరిగి వస్తుంది. కానీ ఆమె సోల్ తో పాటు దానికి అటాచ్ అయి ఉన్నటువంటి ఈ డీమన్స్ కూడా ఫిజికల్ గా రియల్ వరల్డ్ లోకి స్పిరిట్స్ లాగా కాకుండా మనుషుల్లాగా మేనిఫెస్ట్ అవుతాయి. అది కూడా జెమాకు ఉన్నటువంటి కొరియర్ ఎబిలిటీ వల్ల పాసిబుల్ అవుతుంది. అంటే ఆమె దేన్నైనా సరే బ్యాక్ అండ్ ఫోర్త్ లాగా తీసుకొస్తుంది కదా. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ జెమా కొరియర్ కాబట్టి ఆమె ఆస్ట్రల్ బాడీ గూడ్స్ ని క్యారీ చేసే ఒక ఫిజికల్ బ్రిడ్జ్ లాగా డీమన్స్ కి యూజ్ అవుతుంది. ఆ డీమన్స్ స్పిరిట్ వరల్డ్ లో జెమ్మా సోల్ తో హ్యాచ్ ఆన్ అవుతాయి. ఎప్పుడైతే జెమ్మా తిరిగి హ్యూమన్ వరల్డ్ లోకి వచ్చిన వెంటనే ఆమెతో పాటు ఈ డీమన్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. అది కూడా మనుషుల రూపాన్ని తీసుకుంటాయి. వాటికి హ్యూమన్ లాగా రక్తం మాంసం అన్ని ఉంటాయి, కానీ అవి డీమన్స్. ఇవి ఫర్దర్ నుంచి బయటకి ఇలా వస్తే గనక వాటికి ఎలాంటి హ్యూమన్ హోస్ట్ అనేది అవసరం లేదు. అంటే ఎవరిని కూడా పొజెస్ చేయవు. విచ్ మీన్స్ జెమ్మా ఇక్కడ డీమన్స్ ని ఫిజికల్ గా హ్యూమన్ వరల్డ్ లోకి తీసుకొచ్చేటువంటి ఒక వెహికల్ లాంటిది, అలాంగ్ విత్ ఆబ్జెక్ట్స్ ఆల్సో. అయితే ఈ ప్లాన్
ప్లాన్ ని ఇప్పుడు ఎలా ఆపాలంటే క్లేర్ దగ్గర దీనికి ఒక కౌంటర్ ప్లాన్ ఉంది. క్లేర్ యొక్క ప్లాన్ ఏంటంటే ఆమె జెమాను ఒక బైట్ గా యూజ్ చేస్తుంది. దానివల్ల సైరస్ ఆమె వెనకాలే ఫాలో చేసుకుంటూ డెఫినెట్ గా వస్తాడు. తర్వాత సైరస్ ను తిరిగి ఫర్దర్ లోకి పంపించాలి. దానికోసం జెమా ఫర్దర్ లోని రెడ్ డోర్ ని దాటి చాలా డీప్ గా వెళ్ళాలి. దానివల్ల సైరస్ ఆమె వెనకాలే వచ్చేసి దారి తప్పే ఛాన్స్ ఉంది. ఒకవేళ జెమానే దారి తప్పుతుందా అంటే అది జరగకుండా ఉండడానికి జెమాకు క్లేర్ తన వాయిస్ తో గైడ్ చేస్తూనే ఉంటుంది. దానివల్ల జెమా ఆమె వాయిస్ ని ఫాలో చేస్తూ ఫర్దర్ నుంచి తిరిగి బయటకు రావచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం వచ్చేసి ప్రెసెంట్ రెడ్ డోర్ దగ్గర ఈ అకోలైట్స్ కాపలా కాస్తూ ఉన్నారు. అంటే ఆ ముగ్గురు ఓల్డ్ పర్సన్స్ రెడ్ డోర్ దగ్గరే ఉన్నారు. అయితే ఇలా ఫర్దర్ లోకి రావడానికి అండ్ ఇదంతా చేయడానికి ఆ ముగ్గురు కూడా సిలిండర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ తో పాటు అనెస్థీసియా డ్రగ్ మిక్స్డ్ గా ఉన్నటువంటి గ్యాస్ ని ఇన్హేల్ చేస్తూ తమను తాము స్టాటిక్ గా ఉంచుకొని ఫర్దర్ లోకి వెళ్ళుంటారు. అంటే ఫ్రెండ్స్ వీళ్ళు ఫర్దర్ లోకి వెళ్తున్నారు. కానీ జెమ్మా లాగా న్యాచురల్ ట్రావెలర్స్ కాదు. ఎందుకంటే ఈ అకోలైట్స్ కెమికల్స్ ని యూజ్ చేసి వాళ్ళ కాన్షియస్నెస్ ని సెపరేట్ చేస్తున్నారు. దీన్ని బట్టి నిక్ వాళ్ళ ఇంట్లోకి వెళ్లేసి ఆ ముగ్గురిని స్ప్రూలోకి తీసుకొస్తే వాళ్ళ ఆస్ట్రల్ బాడీ లేదా సోల్ అనేది తిరిగి రియల్ బాడీలోకి వచ్చేస్తుంది. దానివల్ల జెమాకు రెడ్ డోర్ దాటి వెళ్లడం అనేది ఈజీ అవుతుంది. జెమా ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమెతో పాటు ఏలిస్ ఉంటుంది. ఇకంతా ప్లాన్ చేసిన తర్వాత జెమా తన కూతురైనటువంటి మాయాను తన నైబర్ అయిన రాడర్ అనే డాగ్ ఓనర్ యొక్క ఇంట్లో వదిలేసి వెళ్తుంది. మాయా ఇప్పటికే తన మదర్ ని చూసి టెన్షన్ అవుతుంది. ఇదే టైంలో ఫస్ట్ టైం జెమాకి తన మదర్ ఇంగ్రిడ్ ని హేట్ చేస్తానని, నేను కూడా మా అమ్మలాగా అవ్వద్దని అనుకున్నానని, అంతా సెట్ చేస్తానని తన డాటర్తో చెప్తుంది. అయినా కూడా మాయా అమ్మని చూసి భయపడేసి నైబర్ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ప్లాన్ చేసే టైం వస్తుంది. దానికంటే ముందు జెమా క్లేర్ తో నువ్వు ఏలిస్ కి ఎందుకు సాయం చేస్తున్నావని అడుగుతుంది. అయితే చిన్నప్పుడు క్లేర్ కి జన్మనిచ్చిన తర్వాత క్లేర్ యొక్క మదర్ వెంటనే చనిపోయింది. చిన్నప్పటి నుంచి అడాప్షన్ లో పెరిగింది. దానివల్ల ఆమెకి తన అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ ఇప్పుడు చూస్తే ఆమె మదర్ యొక్క రూపాన్ని హ్యాండ్ పై టాటూ వేయించుకుంటుంది. అంటే దీని అర్థం బహుశా ఏలిస్ క్లేర్ కి ఫర్దర్ లోకి వెళ్ళడానికి హెల్ప్ చేసి ఉండొచ్చు. దానివల్ల ఆమె తన మదర్ ని చూసుండొచ్చు. అందుకే క్లేర్ ఏలిస్ కి ఎల్లప్పుడూ రుణపడి ఉండేలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక ఫర్దర్ లోకి వెళ్లే టైం వచ్చేస్తుంది. కాబట్టి క్లేర్ జెమాకి తన ఇన్నర్ పీస్ మ్యూజిక్ ని వినిపిస్తుంది. దాంతో జెమా ఫైనల్ గా తన కాన్షియస్ ని తన ఫిజికల్ బాడీ నుంచి సెపరేట్ చేయగలుగుతుంది. జెమా వెంటనే ఫర్దర్ లోకి వెళ్లేసి ఏలిస్ ని కలుస్తుంది. ఇద్దరు కూడా రెడ్ డోర్ వైపు ముందుకెళ్తారు. కానీ ఆ డోర్ దగ్గర ఆ ఇద్దరు ఓల్డ్ ఉమెన్ అకలెట్స్ కాపలగా ఉన్నారు. కానీ పెద్ద ఓల్డ్ మ్యాన్ మాత్రం అక్కడ లేడు. ఇద్దరు అకలెట్స్ కూడా ఏలిస్ జెమా ఇద్దరిపై ఇంటెన్స్ గా అటాక్ చేస్తారు. అంటే నిక్ త్వరగా వాళ్ళ రియల్ బాడీని వెతికేసి వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ ని బయటకి తీసుకురావాలి. నిక్ ఆకలెట్స్ ని వెతకడానికి సాలివన్స్ ఇంటిని చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఈ ఆకలెట్స్ కనిపించరు. ఇంట్లో ఎన్నో అడల్ట్ డైపర్స్ వంటివి ఉంటాయి. అప్పుడే నిక్ ఫోకస్ అనేది ఫ్లోర్ పై పడుతుంది. నిక్ ఆ వుడ్ ఫ్లోర్ ని పీకేస్తే ఫ్లోర్ లోపల ఈ ఇద్దరు ఓల్డ్ ఉమెన్ కూడా పడుకుని ఉన్నారు. పక్కన ఒక సిలిండర్ పెట్టుకుని హాయిగా పడుకున్నారు. నిక్ ఒక ముసలావిడకి గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టి లేపుతాడు. రెండో దానికి టేసర్ గన్ని పెట్టి లేపుతాడు. వీరిద్దరిని కరెక్ట్ టైం కి లేపేయడంతో స్పిరిచువల్ వరల్డ్ లో జెమా అండ్ ఏలిస్ లకి కొంత రిలీఫ్ అయితే వస్తుంది. కానీ నిక్ కి ఇంకొక ఓల్డ్ మ్యాన్ యొక్క బాడీ అనేది ఇంకా దొరకలేదు. ఇక జెమా ఏలిస్ రెడ్ డోర్ లోపలికి వెళ్తారు. అక్కడ జెమాకి లోపల మెమరీస్ కనిపిస్తాయి. అయితే ఇవి జెమా యొక్క మెమరీలు కాకుండా ఆమె మదర్ అయిన ఇంగ్రిడ్ యొక్క మెమరీలు కనిపిస్తాయి. ఈ మెమరీస్ లో మన మూవీ స్టార్టింగ్ లో చూసినవే ఉంటాయి. అంటే ఇంగ్రిడ్ చాలా డిప్రెషన్ లో ఉన్నప్పుడు లిటిల్ జెమ్మా తనని తాను చూసుకున్నప్పటి సీన్స్ కనిపిస్తాయి. అయితే ఇక్కడ మెమరీస్ మాత్రం కనిపిస్తాయి. కానీ మనం ఆ మెమరీస్ లను ఇంగ్రిడ్ యొక్క పర్స్పెక్టివ్ నుంచి కనిపిస్తాయి. అంటే ఇంగ్రిడ్ ఏం చూసిందో తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఇంగ్రిడ్ కూడా కొరియర్ అని చెప్పొచ్చు. ఈ లీడర్ డీమన్ అయిన సైరస్ ఇంగ్రిడ్ ని అందుకే టార్గెట్ చేస్తున్నాడు. దాని వల్లే ఇంగ్రిడ్ ఎప్పుడు కూడా కోపంగా డిప్రెషన్ లో ఉండేది. ఇంగ్రిడ్ చనిపోయిన రాత్రి ఆమెకి కిచెన్ లో ఇదే డీమన్ కనిపిస్తుంది. దాన్ని చంపడానికి ఆమె నైఫ్ ని తీసుకొని గాల్లో పరిగెత్తిందని చెప్పుకున్నాం కదా, అది ఇదే డీమన్ అయి ఉంటుంది. అంతేకాదు ఇంగ్రిడ్ దగ్గర సిఎల్ ఇనిషియల్స్ ఉన్నటువంటి రింగ్ కూడా ఉంది. అంటే సైరస్ లామ్ యొక్క కల్ట్ మెంబర్స్ ఇంగ్రిడ్ ని ఇప్పటికే ఇరిటేట్ చేసి టాస్క్ కి రెడీ చేశారు. ఆ టైంలో డీమన్ సైరస్ కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్లాన్ ఇంగ్రిడ్ చనిపోయే టైంలో కూడా ఉంది. దీని అర్థం అతను ఇంగ్రిడ్ ని యూజ్ చేసి ఆ స్పిరిట్స్ ని హ్యూమన్ వరల్డ్ లోకి ఈజీగా తీసుకొచ్చేవాడు. అది చేయడానికి అతను ఇంగ్రిడ్ చేతిని పట్టుకొని ఆమె పే లాచ్ అని కూడా చేశాడు. కానీ ఇంగ్రిడ్ షవర్ లో ఆమె ఈ డీమన్ తో వాచ్ మీ అని అంటుంది. నిజానికి ఇంగ్రిడ్ నన్ను చూడు అన్నటువంటి మాట తన కూతురుతో చెప్పలేదు. డీమన్
డీమన్ తోనే చెప్పుంటుంది. అలా చెప్పేసిన తర్వాత ఇంగ్రిడ్ తన తలని ఆ వాల్ కేసి కొట్టేసి అక్కడే చనిపోయింది. దానివల్ల ఈ డీమన్ ఇంగ్రిడ్ ని యూజ్ చేసి డీమన్స్ ని హ్యూమన్ వరల్డ్ లోకి రాకుండా స్టాప్ చేసినట్టు అవుతుంది. ఇంగ్రిడ్ అలా ఎందుకు చేసిందంటే బాత్రూమ్ బయట లిటిల్ జెమా ఆల్రెడీ వచ్చేసి తన మదర్ ఏం చేస్తుందో భయపడి వచ్చింది. ఇంగ్రిడ్ అక్కడ జెమాను కూడా కాపాడాలనుకుంది, అందుకే చనిపోయింది. ఇప్పుడు ఈ సీన్స్ ఫర్దర్ లో ఉన్నటువంటి మెమొరీలో ప్లే అవుతుంటే అక్కడ మనం అడల్ట్ జెమా అండ్ ఎలిస్ చూసేది ఏంటంటే స్టార్టింగ్ లో లిటిల్ జెమా డోర్ ఓపెన్ చేయాలని చూస్తే అది ఓపెన్ అవ్వలేదు కదా. అది ఎందుకంటే ఫర్దర్ లో ఉన్నటువంటి అడల్ట్ జెమా యొక్క స్పిరిట్ అక్కడికి వచ్చేసి లోపల నుంచి డోర్ ని లాక్ చేసి లిటిల్ జెమాను ఆ డ్రామాని చూడకుండా ఆపేస్తుంది. దీని వల్లే స్టార్టింగ్ లో లిటిల్ జెమా ముందు డోర్ అనేది ఎవరో ఆటోమేటిక్ గా లాక్ చేసినట్టు అవుతుంది. సో ఆ పని చేసింది అడల్ట్ జెమా అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఫర్దర్ లోపల టైమ్ అండ్ స్పేస్ అనేది లేదని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. సో ఈ మెమొరీ నుంచి మనకు తెలుస్తుంది ఏంటంటే జెమా మదర్ ఇంగ్రిడ్ మ్యాడ్ పర్సన్ కాదు. తన డాటాన్ని కాపాడడానికి అండ్ డీమన్ ఆమెని కొరియర్ గా యూజ్ చేసుకోకుండా తనను తాను సాక్రిఫైస్ చేసుకుంది. జెమా స్టార్టింగ్ నుంచి కూడా తన అమ్మని హేట్ చేస్తూ వచ్చింది, కానీ ఆమె మదర్ చాలా మంచి పర్సన్ అని తెలుస్తుంది. జెమా అండ్ ఎలిస్ ఇక్కడ ఇంగ్రిడ్ యొక్క స్పిరిట్ ని కూడా మీట్ అవుతారు. ఇంగ్రిడ్ తన కూతురిని చూసి హ్యాపీ అవుతుంది, కానీ ఇదే టైంలో ఎలిస్ కి ఒక ఆలోచన వస్తుంది. ఇంగ్రిడ్ ఒక కొరియర్ అండ్ జెమా కూడా ఒక కొరియర్ అయితే జెమా కూతురు మాయ కూడా ఒక కొరియరే అవుతుంది కదా. అంటే ఈ గిఫ్ట్ అనేది వారసత్వంగా వచ్చింది. ఇక్కడే ఒక షాకింగ్ పేస్తుంది. అదేంటంటే సైరస్ డీమన్ జెమాను టార్గెట్ చేయలేదు, ఆమె కూతురైనటువంటి మాయనే టార్గెట్ చేశాడు. ఇక్కడ జెమా కేవలం ఒక ఫేక్ టార్గెట్ మాత్రమే. ఎందుకంటే మనం అక్కడ ఆకలెట్స్ బ్లడ్ తో జెమా ఫోటోను కంప్లీట్ గా పెయింట్ వేసేశారు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి మాయా ఫోటోపై కూడా రక్తంతో కంప్లీట్ కలర్ ని నింపేశారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ అకలెట్స్ టార్గెట్ మొదటి నుంచి జెమా మాత్రమే కాదు, మాయను కూడా ఇరిటేట్ చేస్తూ డిస్టర్బ్ చేస్తున్నారు. మాయను కూడా హ్యాచ్ కి రెడీ చేస్తూ వచ్చారు. ఫ్లాష్ బ్యాక్ లో మాయ కూడా జెమా లాగా వింతగా బిహేవ్ చేస్తుంది, కానీ జెమా అది పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే జెమాకి కరెక్ట్ గా మెంటల్ కండిషన్ బాలేదు కాబట్టి మాయని ఏం అబ్జర్వ్ చేయలేదు. ప్రజెంట్ మాయ డాగ్ ఓనర్ ఇంట్లో ఉంటుంది, కానీ ఒక్కసారిగా సైరస్ డీమన్ మాయా కాన్షియస్నెస్ ని ఆమె ఫిజికల్ బాడీ నుంచి సెపరేట్ చేస్తాడు. తర్వాత అతను మాయ యొక్క ఆస్ట్రల్ బాడీ పై లాచ్ ఆన్ చేసి రియల్ వరల్డ్ లోకి రావడానికి రెడీ అయిపోతున్నాడు. మరోవైపు ఏలిస్ జెమా పరిగెత్తుతూ తిరిగి రియల్ వరల్డ్ లోకి రావాలనుకుంటున్నారు. రూమ్ లో క్లైడ్ వాళ్ళను తన వాయిస్ తో గైడ్ చేస్తుంది. ఇవన్నీ జరుగుతుంటే ఆ డీమన్స్ అన్నిటిని కూడా రియల్ వరల్డ్ లోకి తీసుకురావడంలో ఆ ఓల్డ్ అకలేట్ సాయం చేస్తూనే ఉన్నాడు. నిక్ ఫైనల్ గా మిగిలిన ఓల్డ్ మ్యాన్ ని వెతికి లేపితే ఇదంతా ఆపే ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ నిక్ సాలివన్స్ డెడ్ బాడీస్ అనేవి కాటన్ అండ్ డైబర్స్ లో చుట్టేసి చంపేశారు. విచ్ మీన్స్ ఈ అకలేట్స్ సాలివన్స్ కపుల్స్ ని చంపేశారు. ఇప్పుడు ఈ పర్సన్స్ యొక్క డెడ్ బాడీ అనేది అటాక్ లో ఉంది. అక్కడున్న ఫ్లోర్ ని తీసేస్తే నిక్ కి ఫైనల్ గా మిగిలిన ఆ ఓల్డ్ మ్యాన్ దొరుకుతాడు. నిక్ అతన్ని టేజర్ చేసి లేపాలని ట్రై చేసినా కానీ ఏ మాత్రం లేవట్లేదు. ఫర్దర్ లో ఆ ముసలైనకి కరెంట్ షాక్ వస్తుంది, కానీ ఆ ముసలైన దాన్ని తట్టుకుంటూ పైగా నవ్వుతున్నాడు. ఇతన్ని లేపిన పెద్ద లాభం లేదు, ఎందుకంటే సైరస్ డీమన్ మాయతో కలిసి లాషన్ అయిపోయి రియల్ వరల్డ్ లోకి వచ్చేసాడు. సైరస్ రియల్ వరల్డ్ లోకి రాగానే డాగ్ ఓనర్ ని చంపేస్తాడు. మాయ డాగ్ ని తీసుకొని కబ్బర్డ్ లో దాక్కుంటుంది. అప్పుడే ఈ ఇంట్లోకి నిక్ ఎంట్రీని తీసుకుంటాడు. అతను సైరస్ పై గన్స్ తో ఫైట్ చేస్తాడు, కానీ సైరస్ కి ఏం కాదు. అయితే సైరస్ అప్పుడు ఒక ఫింగర్ ని పైకెత్తిన వెంటనే నిక్ గాల్లో ఎగిరి బయట తన పోలీస్ కార్ కి హిట్ అయిపోయి స్పృహ కోల్పోతాడు. దీని తర్వాత సైరస్ డాగ్ అరిచే సౌండ్ వినేసి మాయను కూడా కనిపెట్టేస్తాడు. ఆమెను వెంటనే తన ఒడిలో ఎత్తుకొని జెమా ఇంటికి తీసుకొస్తాడు. అయితే దీని తర్వాత వచ్చేటువంటి పర్టికులర్ సీన్ మాత్రం మనకు కొరియర్ ని ఫిజికల్ బ్రిడ్జ్ లాగా ఎలా వాడతారో అండ్ లాచాన్ ఎలా జరుగుతుందో సూపర్ గా ఉంటుంది. ఇక సైరస్ ఏం చేశాడంటే అతను మాయను కంట్రోల్ చేసి వీలైనంత వరకు అన్ని డీమన్స్ ను రియల్ వరల్డ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు, ఎందుకంటే అతను అన్ని డీమన్స్ కి ప్రామిస్ చేశాడు. ఇక సైరస్ రిపీటెడ్ గా మాయా తలపై వేలు పెట్టేసి ఆమెను స్లీప్ లోకి వెళ్ళాలి చేసి ఫర్దర్ లోకి తీసుకుపోయి అక్కడి నుంచి ప్రతిసారి ఒక డీమన్ ని మన ప్రపంచంలోకి ఎంట్రీ తీసుకుంటుంది. ఫర్దర్ లో ఉన్నటువంటి డీమన్స్ వరుస పెట్టి పంపించే పనిని ఆ ఓల్డ్ అకోలేట్ పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఈ ప్రాసెస్ రిపీటెడ్ గా జరుగుతుంది. దీంతో జెమా ఇంట్లో డీమన్లన్నీ కూడా నిండిపోతాయి. అంటే జెమా తన ఫ్యూచర్ విజన్ లో చూసినటువంటి అన్ని డీమన్స్ ఫర్దర్ నుంచి బయటకు వచ్చేసి రియల్ వరల్డ్ లోకి వచ్చేసాయి. ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి మాయా బాడీ ఈ డీమన్స్ ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్రక్రియని ఒక పాయింట్ వరకు మాత్రమే తట్టుకోగలదు. ఆ తర్వాత ఆమె చనిపోతుంది. అందుకే మాయా కళ్ళ నుంచి బ్లడ్ తో ఉన్నటువంటి కన్నీళ్లు కూడా కారుతూ ఉంటాయి. మరోవైపు ఇంగ్రిడ్ జెమా ఏలిస్ కూడా రెడ్ డోర్ వరకు రీచ్ అవుతారు. ఏలిస్ అంటుంది డోర్ బయట రియల్ వరల్డ్ లో జెమా ఒంటరిగానే వెళ్లాలని చెప్తుంది. దాంతో జెమా అలానే చేస్తుంది. ఇక రియల్ వరల్డ్ లోకి వచ్చిన తర్వాత ఆమె తన ఇంటికి రీచ్ అవుతుంది. చూస్తే ఇల్లు మొత్తం డీమన్లతో నిండున్నాయి. ప్రతి
అది డీమన్ ఇక్కడ జెమాపై అటాక్ చేస్తూ ఈ ఎర నాది అంటే నాదని తమలో తాము గొడవ పడుతున్నాయి. ఎందుకంటే జెమా కొరియర్ కదా, ఫీడ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. మరోవైపు క్లేర్ బయటకెళ్లేసి నిక్ ను స్ప్రోలోకి తీసుకురావాలని ట్రై చేస్తుంది. అప్పుడే ఆమె వెనకాల నుంచి ముగ్గురు అకలేట్స్ జెమా ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. వీళ్ళ పేర్లు వచ్చేసి లెస్టర్, ఎడ్నా, పాట్సీ. ఇందులో లెస్టర్ మాత్రమే మేల్ పర్సన్ అండ్ మిగతా ఇద్దరు కూడా ఫీమేల్ అని చెప్పొచ్చు. లెస్టర్ ఇంట్లోకి వెళ్లేసి మాయాను ఒడిలోకి ఎత్తుకుని ఒక్కసారిగా అతను మాయాను తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అంటే అతను మాయాను డీమన్ నుంచి దూరం చేస్తున్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడంటే ఏలిస్ ఇక్కడ ఫర్దర్ లో లెస్టర్ యొక్క స్పిరిట్ ని ఎక్కడుందో తెలుసుకొని లెస్టర్ బాడీను ఫోర్స్ఫుల్ గా పొజెస్ చేసి తన కంట్రోల్ లోకి తీసుకుంటుంది. లెస్టర్ బాడీను వెజల్ గా యూజ్ చేసి డీమన్ సైరస్ డిస్ట్రాక్ట్ అయి ఉన్న టైంలో లెస్టర్ బాడీలో ఉన్నటువంటి ఎలిస్ వచ్చేసి మాయాని ఆ ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయి సేఫ్ గా నిక్ అండ్ క్లియర్ లకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇక ఏలిస్ ఆ లెస్టర్ బాడీని వదిలేసినప్పుడు లెస్టర్ తన స్ప్రోలోకి వస్తాడు. అతనికి తను ఎంత పెద్ద తప్పు చేశాడో రియలైజ్ అవుతాడు. అతను వెంటనే ఇంట్లోకి వెళ్లేసి సైరస్ తో క్షమాపణ అడుగుతాడు. కానీ సైరస్ తన షార్ప్ గోళ్లతో 3 అకలేట్స్ ని చంపేస్తాడు. ఇప్పుడు డీమన్స్ ఇంటి బయటకి రావాలనుకుంటున్నాయి కాబట్టి ఇల్లంతా బ్రేక్ చేస్తున్నాయి. కానీ జెమా కూడా ఇంట్లోనే ఉంది. ఆమె డోర్ ని క్లోజ్ చేస్తుంది. అక్కడ ఆమె ముందు సైరస్ ఆమెని చంపడానికి రెడీ అవుతున్నాడు. బయటేమో మాయా తన స్ప్రోలోకి వచ్చేసింది. క్లైర్ అండ్ నిక్ కూడా మాయాతో ఉన్నారు. మాయాకు తన మదర్ ఆమెను కాపాడడానికి బహుశా తనను తాను సాక్రిఫైస్ చేసుకోబోతుందని తెలుసు. అందుకే ఆమె రన్ చేసి ఇంటి డోర్ దగ్గరికి వచ్చేసి ఓపెన్ చేయాలని ట్రై చేస్తుంది. కానీ మాయా లోపలికి రాకుండా జెమా లోపల నుంచి లాక్ హ్యాండిల్ ని పట్టుకుని ఉంటుంది. అయితే జెమా మాయాను లాక్ హ్యాండిల్ ని వదిలేయమని లెట్ గో అని రిక్వెస్ట్ చేస్తుంది. మాయా ఇష్టం లేకపోయినా అలా చేసేస్తుంది. ఇప్పటికే డీమన్స్ ఇంటిని బ్రేక్ చేసి దాదాపుగా బయటకు వచ్చేసాయి. కానీ అప్పుడే జెమా తన కంప్లీట్ పవర్ ని యూజ్ చేసి ఇంటిని మొత్తం కూడా రియల్ వరల్డ్ నుంచి అదృశ్యం చేసేసి ఫర్దర్ లోకి టెలిపోర్ట్ చేస్తుంది. ఇల్లంతా ఫర్దర్ లోపలికి వెళ్ళగానే దాని లోపల ఉన్నటువంటి అన్ని డీమన్స్ కూడా ఆ ఇంటితో పాటు ఫర్దర్ లోకి వచ్చేస్తాయి. రియల్ వరల్డ్ లో చూస్తే ఏకంగా జెమ్మా ఇల్లు అనేది తన ప్లేస్ నుంచి పూర్తిగా అదృశ్యమైపోతుంది. ఇప్పుడు ఫర్దర్ లోకి తిరిగి డీమన్లు వెళ్ళిపోతాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అన్ని డీమన్స్ కలిసి లీడర్ సైరస్ పైకి వచ్చేసి అటాక్ చేస్తాయి. ఎందుకంటే సైరస్ వాటికి ఫ్రీడమ్ ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేశాడు. కానీ తీరా చూస్తే అన్ని కూడా తిరిగి ఫర్దర్ లోనే స్టక్ అవుతాయి. ఇకపోతే జెమ్మా ఫైనల్ గా తన ఆస్ట్రల్ బాడీని తిరిగి రియల్ వరల్డ్ కి తీసుకొస్తుంది. దీంతో ఆమె స్ప్రోలోకి వచ్చేస్తుంది. ఫైనల్ గా అందరూ ఒకరినొకరు హగ్ చేసుకుని ఏడుస్తారు. అంతా ఇప్పుడు సెట్ అయింది. మనకు మెయిల్ బాక్స్ పై జెమ్మా అండ్ మాయా పేర్లు ఉన్నాయి. అలాగే ఇంగ్రెడ్ పేరు కూడా కనిపిస్తుంది. ఆ మెయిల్ బాక్స్ పై ఇంతకు ముందు ఒక పెయింట్ లేయర్ అనేది ఉండేది. దాన్ని ఇప్పుడు రిమూవ్ చేస్తే ఆ బాక్స్ పై ఈ ముగ్గురు పేర్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జెమా అప్పట్లో తన మదర్ ని లైక్ చేసేది కాదు. కానీ ఇప్పుడు నిజం తెలుసుకున్నాక పూర్తిగా లైక్ చేస్తుంది. ఫైనల్ గా మిడ్ క్రెడిట్ సీన్ లో జెమ్మాని డ్రిల్ చేయడానికి చూసినటువంటి ఆ డెండెస్ట్ డీమన్ ఇప్పుడు ఫర్దర్ లో సైరస్ ను చేరికి కట్టేసి డ్రిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇలా చేస్తుంటే మిగతా ఎంటిటీస్ తో పాటు కీ ఫేస్ డీమన్ కూడా అలానే చూస్తూ సైరస్ సఫర్ అవుతుంటే ఎంజాయ్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇన్సిడియస్ అవుట్ ఆఫ్ ది ఫర్దర్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్. మూవీ నచ్చితే లైక్ చేసి ఈ మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.